అండి, ఈరోజు మనము వైరల్ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ నేను ఫైనల్లీ రెడీ చేసేసానండి. అందరూ రెడీ చేశారు, అందరూ టేస్ట్ చూస్తున్నారు అని నేను కూడా రెడీ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా చాలా బాగుందనమాట. నేను అసలు షార్ట్ వీడియో పెడదాం అనుకున్నాను. నేను ఏ విధంగా అయితే షూట్ చేశానో అదే విధంగా వీడియోని ఎడిటింగ్ చేసేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఇచ్చేసి పెట్టేశానండి. చాలా చాలా బాగుందండి. ఇలాగా 2 eggs అయితే బాయిలింగ్ పెట్టేశాను. ఇలా ఒక ఉల్లిపాయ పెద్దది ముక్కలు కట్ చేసుకున్నాను, పచ్చిమిరకాయ ముక్కలు, కొత్తిమీర ముక్కలు, ఫ్రెష్గా దంచిన మిరియాల పొడి అనమాట. బాయిల్డ్ ఎగ్స్ని దాని మీద ఉన్న తొక్కను వైట్ చేసుకొని ఇలా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఆ ఎగ్కి కొద్దిగా ఘాట్లు పెట్టేసుకొని ఫ్రై చేసేసాను అనమాట. ఇలా 2 eggs ఇలా వేసేసాను. వేసి చందమామ ఉంటుంది కదా మధ్యలోని, దాన్ని ఇలా స్ప్రెడ్ చేసేసాను అనమాట. ఇందులో మనం ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, తర్వాత పించ్ ఆఫ్ మిరియాల పొడి, కారము, ఉప్పు, కొత్తిమీర వేసేసానండి. చాలా చాలా బాగుంది, చాలా ఈజీగా అయిపోతుంది. మా ఆయనగారికి అయితే చాలా చాలా బాగా నచ్చిందంట. ఫస్ట్ టైం తిన్నామండి మా ఆయనగారు నేను. నిజంగానే ఎందుకు ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ వైరల్ అయిందో అనిపించింది అనమాట. చాలా చాలా నచ్చింది. మనము దీన్ని బ్రేక్ఫాస్ట్ కింద ఎంజాయ్ చేయవచ్చు, డిన్నర్లో మనకి ఇలా సాయంత్రం డిన్నర్ కింద ఎంజాయ్ చేయవచ్చు, స్నాక్స్గా చేసుకొని తినడానికి ఎంజాయ్ చేయవచ్చు, లంచ్లో కూడా ఎంజాయ్ చేయవచ్చు. నంజుకోవడానికే కదండి, సపరేట్గా తినడానికి కూడా చాలా బాగుందనమాట. అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకుని ఎంజాయ్ చేయండి. నేను ఎప్పటి నుంచో చేద్దాము అని బద్దకించేసాను. చేసి టేస్ట్ చూసానంతే ఎన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశానో అనిపించింది అనమాట. టేస్ట్ని చాలా చాలా బాగుంది. ఒక్కసారి మా ఆయనగారు మాటలో కూడా విందాము. చాలా బాగుందని చెప్పారు. చెప్పండి, మీరు ఎంజాయ్ చేసి చాలా బాగుందని చెప్పారు కదా, మీరు కూడా ఒకసారి చెప్పండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ టైం మనం టేస్ట్ చూసాం కదా, చాలా బాగుంది కదండి. మీరు ఎంత టేస్ట్ ఉంటుందని నేను అనుకోలేదు కదా, అసలు అనుకోలేదు. సూపర్ కదా, సూపర్. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓకే. ఆయన గారికి ఒక ఫలంది టేస్ట్ నచ్చదనమాట. ఈ టేస్ట్ చాలా బాగుంది అన్నారు. నేను ఏదైనా చేసినప్పుడు రెసిపీ టేస్ట్ చూడని అని చెప్తే అసలు టేస్ట్ చూడరండి అని చెప్తారనమాట. ఇది మాత్రము చాలా చాలా బాగుంది అని చెప్పారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నిజంగా వైరల్ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అయితే అదిరిపోయిందండి, సూపర్ ఉంది. నేను షార్ట్ వీడియో తీద్దాం అనుకున్నాను. నేను యాజ్ ఇట్ ఈజ్ ఎలా షూట్ చేశానో అలాగే వాయిస్ చేసి తినింది, అదే బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ తినింది ఎలాగ పెట్టేశాను అనమాట. ఎలా ఎడిటింగ్ చేశాను, ఏమి కట్ చేయకుండా ఎడిటింగ్ చేసేసాను, వాయిస్ ఇచ్చేసాను. మన బాయిల్డ్ ఎగ్ ఎగ్ ఆమ్లెట్ అయితే ఇలా వీడియో అప్లోడ్ చేసేసాను అనమాట. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టేస్ట్ను తప్పకుండా మీరు ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంది, సూపర్.